దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ సెప్టెంబర్లో సలార్ పార్ట్ 1తో రానున్నారు. ఇక రీసెంట్గా కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి హాలీవుడ్ రేంజ్ సినిమాని ఇండియన్ ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరోవైపు మారుతి దర్శకత్వంలో సినిమా కూడా షూట్ జరుగుతుంది. ఇవి కాక మరిన్ని సినిమాలు లైన్లో పెడుతున్నాడు ప్రభాస్. సినిమాల విషయంలోనే కాకుండా ప్రభాస్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. సెలబ్రిటీల అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతాయా అనే ప్రశ్న మీలో రావచ్చు. కానీ సైబర్ నేరగాళ్లు ఎవరి అకౌంట్నైనా హ్యాక్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫేస్బుక్లో ఆయనకు 24 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు, విషయాలు, నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే వాటికి దూరంగా ఉంటారు. అయితే ప్రభాస్ ఫేస్బుక్ పేజ్ నిన్న రాత్రి హ్యాక్ అయింది. అందులో ఎవరో 2 పోస్టులు కూడా పోస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్తో ఉన్న ఈ వీడియో కనిపించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రభాస్ పేజీలో ఈ వీడియోలు ఏంటి అని సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రభాస్ దృష్టికి వెళ్లడంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది, టెక్నికల్ టీం దాని మీద వర్క్ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభాస్ టీం సమస్యను పరిష్కరించింది. ఆయన అకౌంట్ వెంటనే రీట్రీవ్ చేశారు. 2013 అక్టోబర్ 18న తన పేరుతో ఫేస్బుక్ ఖాతాను ప్రభాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హ్యాకింగ్కి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభాస్ టీం తెలిపింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. టెక్నికల్ టీం ఇంకా ప్రభాస్ పేజీపై వర్క్ చేస్తున్నారు. అసలు ఏకంగా ప్రభాస్ పేజీని ఎవరు హ్యాక్ చేశారబ్బా అని అభిమానులు, నెటిజన్లు ఆలోచిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.